హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన Aanimuthyalu. టుడే స్పెషల్ నేను బెంగాలీ స్పెషల్ స్వీట్ రసగుల్లా చేస్తున్నానండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇలా రెడీ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇది ప్రాసెస్ పడుతుంది కొంచెం, కాకపోతే 3 ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే మనకి ఇంట్లో చాలు. రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. సో మిల్క్ ఎట్లాగో ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. హాఫ్ లీటర్ ఆర్ 1 లీటర్ తీసుకున్నా అది మన ఇష్టము. సో నేను ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ అనేది తీసుకున్నాను. సో బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక పొంగు వచ్చే వరకు మనం మిల్క్ అనేది బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. సో మిల్క్ బాయిల్ అవుతూ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. సో ఒక కుక్కర్ తీసుకున్నానండి. అందులో 1 లీటర్ వరకు వాటర్ అనేది తీసుకున్నా అండ్ ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి. సో మిల్క్ అనేవి బాయిల్ అయిపోయినాయండి. సో అవి ఇప్పుడు విరిగిపోవాలి కాబట్టి నేను లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకున్నా, జ్యూస్ చేసుకున్నానండి. సో అది యాడ్ చేసుకుంటున్నాను మిల్క్లో. ఒక లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది ఒక్కటైతే. సో మొత్తం యాడ్ చేసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ సో పాలు విరిగిపోవాలి అంటే ఒక లెమన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ అనేది పక్కకు వచ్చేస్తుంది చూడండి. సో పాలు టోటల్గా విరిగిపోయాయి. సో ఇంకా మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నా అండ్ ఒక స్ట్రైనర్ తీసుకున్నానండి. సో తడిగా ఉన్న ఒక క్లాత్ తీసుకున్నా, కాటన్ది. సో అందులోకి వంచుకుందాము. సో కొంచెం చల్లటి కోల్డ్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. సో వాటర్ పోయేటట్టుగా మనం ఒకసారి కలుపుకుందాము. సో ఒకసారి గట్టిగా పిండుకొని వాటర్ అంతా పోయేటట్టుగా పిండుకుంటే వాటర్ అనేది సరిపోతుంది. సో పక్కన పెట్టేసుకుందామండి ఇంకా మనం. సో సిరప్ అనేది నేను స్టవ్ మీద ఆన్ చేసుకున్నాను. అది పాకం రావాల్సిన అవసరం లేదు, ఇట్లా బాయిల్ అవుతుంది కదా. సిరప్ అనేది 1 లీటర్ వాటర్ వరకు తీసుకోవాలండి మనం. సో సిమ్లో ఉంచుకుందాం. అది ఈలోపు షుగర్ సిరప్ అనేది, ఈ కోవా ఉంది కదండి, మిల్క్ కోవా అది. సో అదంతా మనం పొడిగా వచ్చేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. సో నేను ఎలా అయితే రబ్ చేసుకుంటున్నానో సేమ్ అలాగే చేసుకుంటాను. ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేయాలి. సో నేను ఎలా అయితే రబ్ చేస్తున్నానో అలాగే సేమ్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి బాల్స్ అనేవి రౌండ్గా వస్తాయి, బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. సో నేను ఒక 5 మినిట్స్ ఉండలు లేకుండా కరెక్ట్గా మిక్స్ చేసుకున్నాను. చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. రసగుల్లాస్కి ప్రిపేర్ చేసుకుంటున్నా. సో రెడీ అయిపోయిందండి. సో అంత సైజులో చేసుకుంటే సరిపోతుంది. సో షుగర్ సిరప్ అనేది బాయిల్ అవుతుంది. ఇలాచీ పౌడర్ ఒకటి యాడ్ చేసుకున్నానండి కొంచెము. సో ఇప్పుడు అవి యాడ్ చేసేసుకున్నాం. హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ లిడ్ దగ్గరికి పెట్టి వదిలేయాలండి. మధ్యలో ఒకసారి ఊరికే చూసుకుంటూ ఉండాలి, బ్రేక్ అవుతుందో లేదో. సో నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. దగ్గరికి పెట్టేసి జస్ట్ క్లోజ్ చేయవసరం లేదు. సో ఒక 15 మినిట్స్ బాయిల్ తీసుకున్నాను బయటికి. అండ్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచుకొని
ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో రెడీ అయిపోయిందండి మనకి రసగుల్లాస్. నేను ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచి తీసుకున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. చాలా సాఫ్టీగా, స్పాంజీగా, ఫ్లఫీగా చాలా బాగా వచ్చినాయి. అండ్ జ్యూస్ కూడా చాలా బాగుంది, బాగా అబ్జర్వ్ చేసుకునే వాటర్ అనేది సిరప్. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మనకి స్వీట్ షాపుల్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే వచ్చినాయి. మీరు కూడా ఈజీ ప్రాసెస్ అండి, ఇంట్లోనే ఇంగ్రీడియంట్తో ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టైం ఉన్నప్పుడు. చాలా బాగా కుదిరాయి. జ్యూస్ అనేది కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది, చూడండి లిక్విడ్ అనేది చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.